తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ నడుస్తోంది. దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మంత్రులు తన కుర్చీ లాక్కుంటారని, సీఎం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని, తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని ఒక మంత్రి వణికిపోతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. మంత్రులు తన కుర్చీ లాక్కుంటారని, సీఎంఏ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక మంత్రి వణికిపోతున్నాడు. ట్యాపింగ్ దెబ్బకు ఒక మంత్రి ఫోన్ కూడా మార్చేసి డబ్బా ఫోన్ వాడుతున్నారు అంటూ జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇబ్బంది లేదు, నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము 5 ఏళ్ళు. సరే నీ పక్కన వద్దని నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకు చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నామని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉంటున్నాడట పాపం. ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా. ఎక్కెక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. ఏం చేయాలి పోయి ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టు నేను చాలా మాట్లాడని అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫోనే మార్చేసిండడు ఇప్పుడు. డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు మళ్ళీ నిన్న ఒక మంత్రి. నీ భయాన్ని ఓకే, వాళ్ళని చేసుకోని నీ ఇష్టం. నీ పదవిని కాపాడుకోవడం కొరకు నువ్వేం చేసుకుంటావని నీ ఇష్టం. కానీ ప్రజలుగా మా పరువు తీయకు, తెలంగాణ బిడ్డల పరువు తీయకు. నీ అద్భుతమైన నటన కౌశల్యంతో ఈ చెత్త మాటలు మాట్లాడకు, బంద్ చేసుకో.